బాధ్యతల తండ్రి ఏం చేస్తాడంటే నా కుమారుడు బాగుండాలి, నా కుమార్తెలు బాగుండాలని వారి నిమిత్తం ప్రయాసపడుతూనే ఉంటాడు, వారి నిమిత్తం కష్టపడుతూనే ఉంటాడు. ఇది మనం గ్రహిస్తూనే ఉండాలి. కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి మనము తండ్రి కష్టాన్ని తల్లి కష్టాన్ని గ్రహిస్తూనే ఉండాలి. తండ్రి కష్టాన్ని తల్లి కష్టాన్ని మనం కుమారులుగా కుమార్తెలుగా ఉన్నప్పుడు వాటిని గ్రహిస్తూనే ఉండాలి. మనం వాళ్ళ కళ్ళలో చూడాలి. అసలుకి తండ్రిగా ఉన్నటువంటి నా తండ్రి నన్ను ఎలా ప్రేమించాడని వాళ్ళ కళ్ళలో చూస్తే అర్థమవుతుంది. వారు మన నిమిత్తం ప్రయాసపడుతుంటే అర్థమవుతుంది. మన మీద ఎంత మనసు పెట్టారంటే అర్థమవుతుంది. ఒకసారి వాళ్ళ గురించి ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఎందుకు నన్ను మా నాన్న ఇంత ప్రేమించాడు, ఎందుకు ఇంత గొప్పగా నా మీద మనసు పెట్టాడు అంటే నీ మీద జాలి పడుతున్నాడు, నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాడు, నిన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు కాబట్టే నీ మీద మనసు పెట్టాడు.